హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక చిన్న టిప్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. సో ఈ స్టాండ్ చూసారు కదా, మేము ఈ స్టాండ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే స్పూన్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం. స్పూన్స్ కానీ, ఫోర్క్ కానీ, నైఫ్స్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకుందామని మేము ఇవి యూజ్ చేస్తాం కదా. సో దీన్ని ఇలా డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే చూడండి ఏమవుతుందో. గ్యాప్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. చూడండి ఇట్లా మనం వేసినప్పుడు ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో, ఎక్కడైతే గ్యాప్స్ నుంచి బయటకు వస్తాయి కదా, సో ఇలా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలా కాకుండా ప్రాపర్గా ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి, తీయడానికి కూడా రావట్లేదు. సో ప్రతి వాళ్ళు కూడా దీన్ని డైరెక్ట్గా ఇలాగే యూజ్ చేస్తారు. సో ఇలా కాకుండా మనం ఒక పేపర్ని, అంటే నార్మల్ పేపర్ కాకుండా, రైటింగ్ పేపర్ కాకుండా ఏదైనా స్టిఫ్గా ఉన్న పేపర్ని తీసేసుకోండి. ఇట్లా ఏదైనా వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చాలా ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా డ్యామేజ్ కూడా కాకుండా ఉంటుంది. మనం ఇలా పేపర్ని తీసుకొని ఈక్వల్ సైజులో, సో ఈ స్టాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్తో కట్ చేసుకోండి. ఓకే, స్టాండ్ లెంత్ కట్ చేసుకొని ఫస్ట్ మెజర్ చేసుకొని స్టాండ్ లెంత్ కట్ చేసుకొని, సో ఇదంతా సరిపోతుందా లేదో చూసుకొని తీసుకోండి అండ్ రౌండ్గా ఇట్లా ఫోల్డ్ చేయండి పేపర్ని. సో పేపర్ ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసేయండి. సో ఇది ఇలా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఇదేదో కొత్త స్టాండ్ లాగా కూడా కనిపిస్తుంది. మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసినట్లయితే కొత్త స్టాండ్ యూజ్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. గ్రీన్ కానీ, మనకు రెడ్ కానీ, వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, దాంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు అడుగున ఏదైతే చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటాయి కదా, ఈ హోల్స్ కూడా కనిపించకుండా మనం దాని యొక్క ఏరియా ఎంత ఉందో దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలి అండ్ దీన్ని ఇట్లా అడుగున వేసేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇప్పుడు స్పూన్స్ అన్నీ వేసేసుకుంటే ఒక్కటి కూడా బయటకు రాకుండా నువ్వు అందులోనే ప్రాపర్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందని వీడియో చేశాను. సో ఇటువంటి టిప్స్ ఇంకా ఇటువంటి టిప్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో బయో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.